వెరీ Yes, సింపుల్. ma'am. ఇది ఈ రోజు మీకు చూపిస్తాను. చాలా సింపుల్. మీకు కావాల్సిన కలర్స్ ఓన్లీ రెడ్, ఎల్లో, ఎనీ బ్లూ అండ్ వైట్. ఇక్కడ కూడా సేమ్ బ్లాక్, రెడ్. అంటే ఒక స్ట్రీట్ అన్నమాట. నైట్ టైమ్ స్ట్రీట్. ఇది లైట్స్, స్ట్రీట్ లైట్స్. ఓకే, యూ హ్యావ్ టు మీరు పెన్సిల్, ఎరేజర్ రెడీగా పెట్టుకుంటే ఇంకేం అవసరం లేదు. ఒక నా గ్రూప్ లో పెట్టిన ఐటమ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి మరి ఇప్పుడు. సో మీకు కలర్స్ ఏం చెప్పానంటే రెడ్ చెప్పాను, ఎల్లో, లెమన్ ఎల్లో చెప్పాను, బ్లూ, వైట్, బ్లాక్. నేను అంతే ఆ 4 కలర్స్ తోనే ఇది అయిపోతుంది పెయింటింగ్. మేడం ఎక్స్క్యూజ్ మేడం, మీ మొబైల్ ని హార్జెంటల్ గా పెట్టగలరా? Yeah. క్లియర్ గా వినిపిస్తుంది. నా ఇప్పుడు బాగుందా? ఓకే ఓకే, నట్స్ గుడ్. లుక్, ఐఎమ్ యూజింగ్ ఎల్లో, వైట్, బ్లాక్ and red. Blue also, ultramarine blue or any blue you can use. మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకొని చూడండి అమ్మా. వీడియోస్ ఆన్ చేసుకొని చూడాలి ఫస్ట్. ఆన్ యువర్ వీడియోస్ ఫస్ట్. అందరు వీడియోస్ ఆన్ చేసుకొని మ్యామ్ చెప్పేది చేస్తున్నారు. ఫస్ట్ స్టెప్ చెప్తున్నాను, మీరు సెంటర్ లో జస్ట్ ఏ లిటిల్ స్మాల్ డాట్ ఇలా పెట్టండి చాలు. మీరు సెంటర్ చిన్న డాట్ పెట్టండి. ఓకే, పెట్టి డ్రా ద లైన్ టువర్డ్స్ దిస్ ఎండ్. ఈ ఎండ్ కి ఒక లైన్ ఇలా రాయండి. ద లైన్ స్ట్రైట్ గా లేకపోయినా పర్లేదు, జస్ట్ ఓకే. And one line start from here ఇలా. అంటే ఇది ఒక ఇట్ సైడ్ ఒక ట్రయాంగిల్ లో వస్తుంది అనమాట. అండ్ వన్ లైన్ టు ది సెంటర్. స్ట్రైట్ గా లేకపోయినా పర్లేదు, జస్ట్ యు ఆర్ డివైడింగ్, జస్ట్ మనం పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం అంతే. అండ్ అనదర్ లైన్ నీడ్స్ టు కమ్ లైక్ దిస్. ఈ ఎండ్ కొద్దు, యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. ఇక్కడికి ఎండ్ అవ్వాలి ఇది. ఓకే, ఇక్కడ ఒక లైన్ ఇలా వేయండి. ఎన్ని వచ్చేప్పుడు పార్ట్స్? 1 2 3 4 5 వస్తాయి. ఈ కార్నర్ కి ఒక లైన్, ఈ కార్నర్ కి ఒక లైన్, ఈ కార్నర్ కి ఒక లైన్. ఇక్కడ కార్నర్ వేయకూడదు, ఇక్కడ వేసి ఇక్కడ లైన్ వేయాలి. సో ఐఎమ్ జస్ట్ నంబరింగ్ దట్ వన్. దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 3 4 5. మొత్తం 5 పార్ట్స్. ఓకే, దెన్ ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ దగ్గర పెయింట్ కలర్స్ లేకపోయినా మామూలుగా జస్ట్ పెన్సిల్ తోటి అలా డ్రా చేయండి అమ్మా. మ్యామ్ ఏముంటే వాళ్ళు వాడమనండి మ్యామ్. వాళ్ళ దగ్గర క్రయాన్స్ ఉన్నా విచ్ కలర్స్ దే హ్యావ్ దట్ ఆ కలర్స్ తోనే వేయమనండి. లేదా క్రేయాన్స్ ఉన్నా పర్లేదు, క్రేయాన్స్ అయినా యూజ్ చేసుకోండి. క్రయాన్స్ అయినా పర్లేదు, ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్. ఇప్పుడు నార్మల్ కలర్స్ కూడా ఉంటాయి, 10 రూపీస్ కూడా వస్తాయి కలర్స్. 10 రూపీస్ కి ఆ కలర్స్ అయినా పర్లేదండి, ఏవైనా అవే కలర్స్. ఒక్క అక్రిలిక్స్ ఏ ఉండాలని రూల్ లేదు. క్రయాన్స్ కానీ ఆయిల్ పెన్సిల్స్ కానీ. ఇప్పుడు ట్రై చేయండి, పెన్సిల్ తోటైనా ట్రై చేయండి. మీ దగ్గర ఉంటుంది కదా పెన్సిల్ బుక్. దర్శన్, ఏం చేస్తున్నావు నాన్న? చేస్తున్నావా? డ్రా చేస్తున్నావా? చెయ్యాలి, అందరు వీడియోస్ ఆన్ చేసుకొని చెయ్యాలి. షైనీ, దెన్ రాణి. నేను ఏమైనా ఫాస్ట్ అయితే చెప్పండి మ్యామ్. ఓకే ఓకే, ఎగసాయి. ఓకే, దెన్ ఈ ఫస్ట్ పార్ట్, ఇన్ ద ఫస్ట్ పార్ట్ draw the straight line like this. I'm not using scale. Straight గా రావాలి లైన్. ఇఫ్ మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి. లుక్, ఈ స్ట్రీట్ లైట్స్ వేస్తున్నాను అనమాట. గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది సైజ్. ఫస్ట్ ఇది పెద్దగా ఉంది, సెకండ్ కొంచెం చిన్న అలా అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ స్ట్రీట్ లైట్, థర్డ్ స్ట్రీట్ లైట్, అండ్ ఫోర్త్ వన్. లైన్స్ ఇలా వేయాలి. ఫస్ట్ డాట్ పెట్టి
ఇది ఫస్ట్ పార్ట్ లోనే వస్తాయి ఇవన్నీ స్ట్రీట్ లైట్స్. చూడండి ఇలాంటి కలర్స్ ఉన్నా మీరు యూజ్ చేయండి. ఇది 10 రూపీస్ కే దొరుకుతుంది బయట. ఈ కలర్స్ అయినా మంచిదే. సో ఇంతవరకు అయింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను స్ట్రీట్ లైట్స్ చాలా సింపుల్ గా వేస్తున్నాను చూడండి. జస్ట్ డ్రా ద హారిజాంటల్ లైన్ లైక్ దిస్. ఓకే, ఒక టీలా అన్నమాట. ఇలా వచ్చి మీకు డైమండ్ షేప్ తెలుస్తుంది కదా, ఇలా ఇక్కడ చిన్న డాట్ ఇలా పెట్టండి. ఇది మీకు కష్టం అనుకుంటే నేను సింపుల్ ది కూడా చెప్తాను. ఈ ఎస్ అనేది మీరు షేప్ కష్టం అనుకుంటే జస్ట్ ఇలా 6 లా వేసేయండి. మీకు అది కష్టంగా ఉంటే అలా 6 లా లోపల ఒకటి అలా వేయండి. ఓకే, దెన్ సెకండ్ దాన్ని కూడా స్ట్రీట్ లైట్ ఇంకోటి ఇలా వస్తుంది. లైన్ అండ్ సెంటర్ వన్ లైన్. మళ్ళీ 6. నెక్స్ట్ థర్డ్ మీద కూడా వేస్తున్నాను నేను స్ట్రీట్ లైట్స్ స్ట్రైట్ లైన్. ఫోర్త్ది చాలా చిన్నది వస్తుంది. మీకు పెయింటింగ్ వేసాక అర్థం అవుతుంది. ఇది ఇంతవరకు ఓకే అనుకుంటాను నేను. దిస్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్. ఇలా వేస్తే చాలు, మిగతాదంతా పెయింట్ అంతే. ఇక్కడ సెంటర్ చిన్న పాయింట్ పెట్టి దీనికి ఇలా డివైడ్ చేసుకోవాలి పేజ్ ని 5 పార్ట్స్ కి. నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను పెయింటింగ్ పార్ట్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి పెయింటింగ్ పార్ట్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది. ఆ ఎల్లో కూడా లైట్ చుట్టూనే ఉంది. సో ఫస్ట్ నేను రెడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. దిస్ రెడ్. ఐఎమ్ యూజింగ్ ఫ్లాట్ బ్రష్ హియర్. ఇక్కడ నేను పెయింట్ వేయట్లేదు, జస్ట్ డాబ్ చేస్తున్నాను అంతే. జస్ట్ ఇలా పేజ్ అంతా. మీరు పెయింట్ వేయాలనుకున్నా పెయింట్ వేయండి, కానీ ఇలా వేస్తే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది పెయింటింగ్ కి. జస్ట్ స్క్వేర్ బ్రష్ తీసుకొని ఫ్లాట్ బ్రష్ తో జస్ట్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. కొంచెం వాటర్ యూజ్ చేస్తే మీకు త్వరగా అవుతుంది పెయింటింగ్. సో నేను నార్మల్ గా ఫనీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో పెట్టండి. ఈ పెయిన్ బ్రష్ ఉంది కదా, ఈ పెయిన్ బ్రష్ ఏమో హాస్పిటల్కి వెళ్ళిందంట, డాక్టర్ విజిట్. దానికి ఏదో ప్రాబ్లం వచ్చి. మోస్ట్లీ పెయిన్ బ్రష్ కి ఏ ప్రాబ్లం వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి? జస్ట్ పెయిన్ బ్రష్ ఒక పేషెంట్ అనుకోండి, దానికి ఒక ప్రాబ్లం ఏదో వచ్చింది, డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది. ఏ వచ్చే ఛాన్స్ ఉంటది పెయిన్ బ్రష్ కి? ఇమాజిన్ చేయండి, పెయిన్ బ్రష్ ని, పెయిన్ బ్రష్ కి వచ్చే ఏముంటాయి, డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది అని ఆలోచించండి ఒకసారి. జస్ట్ ఫన్నీ, దిస్ ఇస్ ఫన్నీ ఓన్లీ, డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఓకే, ఇక్కడ నేను ఇలా రెడ్ వేసాను చూడండి. ఇది ఎలా వస్తుందంటే చిన్న ఫ్లవర్ పెటల్స్ లా వస్తుంది అనమాట. మీరు పెయింట్ వేస్తే ఒకలా వస్తుంది, ఇలా అయితే ఒకలా వస్తుంది. ఇప్పుడు నేను ఎల్లో వేస్తున్నాను ఇక్కడ. దిస్ పార్ట్ ఐఎమ్ డూయింగ్ ఎల్లో. మ్యామ్ చాట్ బాక్స్ లో కొంతమంది వెయిట్ చేయండి కొంచెం సేపు అని అంటున్నారు.
ఎండింగ్ లో చెప్పండి ఆన్సర్. ఓకే, నేను ఇది వెయిట్ చేస్తా. ఇది అయ్యాక ఐ విల్ వెయిట్. ఓకే I will wait and I'll repeat the steps again. So hope you all finish the pencil part and then we have to do here only. మ్యామ్ అంతలోపు మీరు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ చూడండి మ్యామ్. యా చూస్తాను. ఇంకొకసారి నేను అది చెప్తాను. ఓన్లీ ఫస్ట్ పార్ట్ లోనే మీరు వేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ లో రెడ్ అండ్ లెమన్ ఎల్లో వస్తుంది కాంబినేషన్. ఇన్ ద సెకండ్ పార్ట్ ద బ్లూ అండ్ వైట్. థర్డ్ లో సపరేట్ కలర్ వస్తుంది, ఫోర్త్ లో సపరేట్ కలర్ వస్తుంది, ఫిఫ్త్ లో మళ్ళీ 2 సపరేట్ కలర్స్ వస్తాయి. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ పార్ట్ రెడ్ అండ్ లెమన్ ఎల్లో. నేను ఇక్కడ ఈ 2 లైట్స్ మీద వేయలేదు, అక్కడ వైట్ కలర్ వస్తుంది, అందుకే బై యాక్సిడెంట్లు మీరు వేసినా ఇట్స్ ఓకే. లైట్స్ చుట్టూ ఎందుకంటే వేసాను, లైట్స్ చుట్టూ ఎప్పుడైనా లైట్ ఇల్యూమినేట్ అయినప్పుడు ఎల్లో కలర్ వస్తుందిగా. సో నేను వెయిట్ చేస్తాను. యా బ్రష్ వాజ్ బ్రోకెన్, బ్రిజిల్స్ కేమ్ అవుట్. ఓకే, గెస్ చేయండి చూద్దాం. పెయిన్ బ్రష్ ప్లేస్ లో ఉండి ఆలోచించండి. పెయిన్ బ్రష్ ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో. ఒక 10 minutes లో చెప్తాను. సెకండ్ పార్ట్ అయ్యాక నేను చెప్తాను ఆన్సర్. ఇంతలో థింక్ చేయండి. సో కడగక బ్రష్ పట్టుకో కాదు అదా చలి జ్వరం కాదు. ఎందుకు పెయిన్ బ్రష్ ఫీవర్ వస్తుంది? ఎక్కువ వాటర్ లో ఉంటదన్నా. వీళ్ళు రీనేమ్ చేసుకోండి అమ్మా, రీనేమ్ చేసుకోండి. కొంతమంది నేమ్ చేంజ్ చేసుకోలేదు, పేరెంట్ నేమ్ తో అలాగే ఉంది. అడ్మినిస్ట్రేటర్ ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రీనేమ్ చేసుకోండి. మేడం ఈ జలుబు చేసిందే మేడం. ఇది అయిపోయి చెప్తాను ఆన్సర్. ఈజీనే. పెయిన్ బ్రష్ వాటర్ లో ఉంటదని కాదు, యూజువల్లీ ఇది సెకండ్ అయిపోయింది. నేను సెకండ్ కి వెళ్ళాలి అంటే నాకు, అంటే మీరు ఇలా చేయడం వల్ల టైం పడుతుంది, ఇది నాకు అర్థమైంది. సో ఇఫ్ యూ డూ ద పెయింట్ యూ కెన్ ఫినిష్ క్విక్లీ, బట్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, రైట్? సో ఇట్ నీడ్స్ సమ్ టైం. కానీ ఇలానే వేయండి, టైం పట్టే ఇలానే వేయండి, మంచి లుక్ వస్తుంది పెయింటింగ్. I will wait, but you have to do this step. You have to dab it like this. Don't paint. So, నేను వెళ్ళిపోనా నెక్స్ట్ స్టెప్ కి? సెకండ్ పార్ట్ కి వెళ్ళిపోనా? Yes, ma'am. కంటిన్యూ మ్యామ్. So here I'm using blue. ఏ బ్లూ ఉన్నా మీ దగ్గర, ఒక అల్ట్రామెరన్ బ్లూ ఉన్నా, సెరీన్ బ్లూ, కోబాల్ బ్లూ, ఏ షేడ్ బ్లూ అయినా పర్లేదు. సెకండ్ కూడా సేమ్ అంతే. సెకండ్ పార్ట్ లో యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. వాటర్ యూజ్ చేయండి. యూ కెన్, కొంచెం రెడ్ మిక్స్ అయిపోయింది అది, ఇట్స్ ఓకే. నేను ఇక్కడ స్ట్రీట్ లైట్స్ వేయట్లేదు, అక్కడ ఆ ప్లేస్ అలా వదులుతున్నాను. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ చూడండి, లోపల వైట్ వస్తుంది. సో యాక్సిడెంట్లీ వేసినా ఏం పర్లేదు మీరు. సో ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే కలర్స్ వచ్చాయి, రెడ్ అండ్ లెమన్ ఎల్లో. ఇన్ ద సెకండ్ పార్ట్ వైట్ అండ్ బ్లూ. నౌ ఐఎమ్ యాడింగ్ వైట్. ఓన్లీ ఈ పార్టే, ఇక్కడ వైట్ యాడ్ చేస్తున్నాను చూడండి. డ్రై అవ్వకూడదు బ్లూ కలర్, అలా అయితేనే మీకు వైట్ అండ్ బ్లూ మిక్స్ అవుతుంది, లుక్ స్కై బ్లూ వస్తుంది షేడ్ అప్పుడు. ఓన్లీ డౌన్ పార్టే వేసాను వైట్, ఇదంతా బ్లూనే వస్తుంది.
ఓన్లీ హియర్ ఓన్లీ ఐఎమ్ యూజింగ్ వైట్. ఇక్కడ కూడా ఒక ఎండ్ లో లెమన్ ఎల్లో యూజ్ చేశాను. సో పెయిన్ బ్రష్ ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంటే, పెయిన్ బ్రష్ కి స్ట్రోక్, మనం ఎప్పుడైనా పెయిన్ బ్రష్ స్ట్రోక్స్ ఇస్తాం కదా, దానికి స్ట్రోక్ వచ్చింది, అందుకే వెళ్ళింది. సో ఫన్నీ ఓన్లీ, బట్ పెయిన్ బ్రష్ మనం ఇచ్చినప్పుడు స్ట్రోక్స్ ఇస్తాం కదా ఇలా, ఇట్స్ కాల్డ్ బ్రష్ స్ట్రోక్స్ అంటారు, పెయింటింగ్ టెర్మినాలజీ అది. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి అందరి వీడియోస్ ఆన్ చేసుకొని చూడాలి. ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ వీడియోస్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ బ్లూ అండ్ వైట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా చాలా సింపుల్. ఇక్కడ మరి డాబింగ్ లేదు, డైరెక్ట్ పెయింటింగ్ ఇక్కడ. ఈ 3 పార్ట్స్. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళమని చెప్తే వెళ్తాను. మీరు ఫినిష్ చేశారు అనుకుంటున్నాను నేను. షల్ ఐ గో టు దిస్ థర్డ్ వన్? 1 minute వెయిట్ చేయండి మ్యామ్. ఓకే ఓకే. ఆన్సర్స్ చాలా ఫన్నీ, బాగా ఇచ్చారు ఆన్సర్స్. ఒక సహస్ర రెడ్ పెయింట్ దానికి అంటుకున్న బ్లడ్ అనుకుందంట అది. ఇంకా అమ్మాయి ఏమి ఇచ్చిందంటే, బాగుంది, ఇమాజినేషన్ బాగుంది అందరిది. ఓకే, ఈ 2 కొంచెం మీకు టైం పడుతుంది. ఇది 3 and 4, 5 త్వరగానే అయిపోతుంది. ఓకే, నేను థర్డ్ దానికి వెళ్తున్నాను. కంటిన్యూ మ్యామ్. కంటిన్యూ చేయనా, వెయిట్ చేయాలా? చేయండి మ్యామ్. కంటిన్యూ So, చేయండి మేడం. ఓకే, థర్డ్ ఫస్ట్ 4 చేసి నెక్స్ట్ థర్డ్ చేస్తాను. బికాస్ 4 అదే బ్రష్ మీద క్లీన్ చేయవసరం లేదు. రెడ్ అండ్ ఓకే, బ్లూ అది యూజ్ చేస్తారు. వాష్ యువర్ బ్రష్. ఐఎమ్ గోయింగ్ టు 3 ఓన్లీ. Yeah, 3 part, half part you have to paint black. So okay, if you want pencil, you can use pencil also. Third part off, it needs to paint black like this. ఓకే, ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో మీకు ఏ కలర్ వస్తుందో చెప్తాను. ఆరెంజ్ ఉన్న ఆరెంజ్ లేకపోతే రెడ్ అయినా అక్కడ చేయండి. ఈ ప్లేస్ థర్డ్ పార్ట్ లో ఆరెంజ్ లేకపోతే యూ కెన్ యూజ్ రెడ్ ఆల్సో. థర్డ్ పార్ట్ లో 2 ఉంటుంది, ఇక్కడ బ్లాక్ అండ్ ఆరెంజ్ అంతే. నెక్స్ట్ ఐ విల్ గో టు ద ఫోర్త్ పార్ట్.
Once you're done, show your thumbs up in the chat box. Then I'll move to the fourth. చాట్ బాక్స్ యూజ్ చేసుకోండి మా అయిపోయిందా? ఏం లేదు ఇక్కడ you have to paint black like this horizontally and you have to give orange అయితే orange, red అయితే red. But ఇక్కడ blue మధ్యన you have to mix all the colors. Blue and orange needs to overlap like this. Next, fourth step. Here in fourth, fifth, we have to use same colors, red and yellow. And here also red and yellow. చూడండి ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేశాను, ఇక్కడ కూడా రెడ్ అండ్ ఎల్లోనే మిక్స్ చేశాను. So I'm going to the fourth. Here fourth, you have to paint red. వన్ డైరెక్షన్ ఎప్పుడైనా మీరు పెయింటింగ్ చేసినప్పుడు ఎప్పుడు వన్ డైరెక్షన్ అయితే యూనిఫామ్ గా వస్తుంది. So here the red is a little wet. I'm using lemon yellow here. రెడ్ వెట్గా ఉంటేనే మీకు లెమన్ yellow ఇలా రెండు కలుస్తాయి. In the fourth part, you have to mix red and lemon yellow. First part, red and lemon yellow, but the shapes were different. Second part, blue and white. Third part, black and orange. Fourth, red and lemon yellow, paint. You need to paint, no dabbing here. Only fifth part undi. Then fifth part also red and lemon yellow. నేను ఫిఫ్త్ పార్ట్ మూవ్ అవుతున్నాను. షల్ ఐ వెయిట్ చేయాలా, మూవ్ అవ్వాలా? సో ఇందులో ఆర్ట్ వల్ల ఏమైనా యూజెస్ చెప్తారా సొసైటీకి? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే, ఏదో డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ ఎనీథింగ్, ఆర్ట్ వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా? హ్యాండిల్ చేయండి మా. జస్ట్ యాక్చువల్లీ మీరు చాట్ బాక్స్ లో పెట్టడం లేదండి. అంత పెద్ద టైప్ చేయాలనంటే చెప్పండి డైరెక్ట్. ఏమైనా యూజెస్ ఉన్నాయా ఆర్ట్ వల్ల? చెప్పాలి అనుకుంటే హ్యాండిల్ చేయండి. చేయండి, లేదంటే లేదు.
సో నేను ఫిఫ్త్ పార్ట్ కి వెళ్తున్నాను. ఓకే, ఇది పెయింటింగ్ సింపులేగా, ఇది ఫోర్త్ నేను వేసాను అనుకున్నా. ఐఎమ్ గోయింగ్ టు ఫిఫ్త్ కూడా సేమ్ కలర్స్, బట్ హియర్ మ్యామ్ ఒక 1 minute వెయిట్ చేయండి మ్యామ్. ఓకే, ఐ విల్ వెయిట్. అయిపోతే చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా ఎస్ అని. అయిపోయిందా? యా మేడం అయిపోయిందంట. So I'm going to the next part. Okay. Sorry. Okay. Fifth part. Use Lemonello and the same red only here, but the painting was different. Off, only off. We have to do like this. చూడండి, ఇక్కడ ఆఫ్ వరకే వేస్తున్నాను లెమనలో. కొంచెం రెడ్ వచ్చేసింది, బట్ ఇట్స్ ఓకే. Half part, you have to do the lemonello like this, and half part you have to do red. ఇది ఒక రోడ్ అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక రోడ్ లా ఉంది. ఇటువైపు స్ట్రీట్ లైట్స్, ట్రీస్ ఉన్నాయి. ఇది స్కై కింద. సో ఐఎమ్ గివింగ్ ద రోడ్ హియర్. ఇలా 2 సెంటర్ మధ్య అవ్వాలి. లెమన్ ఎల్లో వెట్గా ఉండాలి, రెడ్ కూడా. ఇది ఒక పాత్వేలా రావాలి. నేను మరి కొంచెం లెమన్ ఎల్లో యూజ్ చేసి ఇలా మిక్స్ చేస్తున్నాను చూడండి. నేను ఇది ఒక రోడ్ లో వచ్చింది. రెడ్, వన్ సైడ్ రెడ్ అండ్ వన్ సైడ్ యూ హ్యావ్ టు యూజ్ లెమన్ ఎల్లో. అండ్ దెన్ ఐఎమ్ యూజింగ్ లిటిల్ వాటర్. ఇలా మిక్స్ చేశాను. ఇది ఫిఫ్త్ పార్ట్. వన్ సైడ్ యూ హ్యావ్ టు డూ ఈ డైరెక్షన్ లోనే పెయింట్ చేయాలి. హారిజాంటల్ ఓన్లీ, డోంట్ డూ స్ట్రైట్. దీనికి డిఫరెన్స్ అదే. డిఫరెన్స్ ఇన్ ద హియర్ అండ్ లుక్, ఇక్కడ చేంజ్ కనిపిస్తుంది కదా. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్
4 చేంజ్ ఉంది. ఇక్కడ సేమ్ కలర్స్ యూజ్ చేశాను. బట్ హియర్ ఐ యూజ్ సమ్ డిఫరెంట్ వేలో పెయింట్ చేశాను. రెడ్, ఎల్లో అండ్ రెడ్ ఇలా మిక్స్ చేశాను. హియర్ ఇలా మిక్స్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం 5కి సెషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈపీఎస్ వాళ్ళకి. కొంచెం ఫాస్ట్‌గా చెప్పండి. అయిపోయింది మ్యామ్. వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో అని. నాకు యాక్చువల్లీ ఇది ఒకటే స్ట్రీట్ లైట్స్ ఉంది. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో వన్స్ యూ డన్ దెన్ వాళ్ళకి ఇది ఐడియా ఉంటే నేను వెళ్ళిపోతాను. ఓకే. ఓకే. స్ట్రీట్ లైట్ బ్లాక్ స్కెచ్ ఉందా లేదా? బ్లాక్ స్కెచ్ లేకపోతే యూ కెన్ యూస్ పెయింట్ ఆల్సో. I'm using black paint. Look ఇక్కడ స్ట్రీట్ లైట్స్ బ్లాక్ కలర్ పెయింట్ వచ్చింది. I'm using black color paint. And the round brush. స్ట్రీట్ లైట్ ఆల్రెడీ వేసింది. నాకు పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది చూడండి. నేను ఒక స్ట్రెయిట్ లైన్ దాని మీద వేస్తున్నాను. And the design also. Oh, I see. Mommy, start it. Should I go down and get it? ఇలా వేయాలి స్ట్రీట్ లైట్స్. స్కెచ్ యూజ్ చేయండి. మీ పెన్ ఈ బ్లాక్ కలర్ మీ బ్రష్ తో కొంచెం కష్టంగా ఉంటే యూ కెన్ యూస్ స్కెచ్ ఆల్సో. సో అన్ని ఇలా వేసుకోండి స్ట్రీట్ లైట్స్. అది ఇన్సైడ్ ఒకసారి డ్రై అయిపోయాక వైట్. ఇక లాస్ట్ డిజైన్స్ కూడా వస్తే తర్వాత చెప్తాము. అండ్ ద లాస్ట్ స్ట్రీట్ లైట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్ ఇస్ ఫస్ట్ స్ట్రీట్ లైట్. సో ఇలా
ఇలా స్ట్రీట్ లైట్స్ వస్తే లోపల వైట్ వేసుకోండి మీరు. అండ్ దెన్ ఇక్కడ వేక్ కూడా నేను వైట్ ఇస్తున్నాను ఇలా. ఫైవ్ కి 4 కి మధ్యలో ఇటు సైడ్ ఏమో 1 కి 5 కి మధ్యలో లైన్. సో ఇటు సైడ్ ట్రీస్ వస్తాయి, మీకు టైం లేదు కాబట్టి నేను ఒక ట్రీ వేసి చూపిస్తాను. దిస్ సైడ్ స్ట్రీట్ లైట్స్, దిస్ సైడ్ ట్రీస్ వస్తాయి. ట్రీస్ ఐ విల్ షో యూ. జస్ట్ స్ట్రెయిట్ లైన్ వేసి అంతే. ఇక్కడ నుంచి లైన్స్ ఇలా ట్రీ బ్రాంచెస్ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఒక ట్రీ వేస్తున్నాను మీకు. సబ్ బ్రాంచెస్. మెయిన్ బ్రాంచ్ కొంచెం థిక్ గా ఉండాలి, సబ్ బ్రాంచెస్ కొంచెం థిన్ గా ఉండాలి. ఒక 3 వస్తే నేను ఇక్కడ 2 వేసి చూపించాను. ఇక్కడ యాక్చువల్లీ నేను చాలా ఎక్కువ వేసాను. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పెయింటింగ్. ఇన్సైడ్ బ్లాక్ డ్రై అయ్యాక యూ హ్యావ్ టు యూజ్ వైట్, లేదంటే బ్లాక్ వైట్ కలిసిపోతుంది. సో ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి స్టెప్స్. పేజ్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. 1 2 3 4 5. ఓకే, ఫస్ట్ పార్ట్ లో ఫ్లాట్ బ్రష్ తో డాబ్ చేయాలి, రెడ్ అండ్ ఎల్లో. సెకండ్ పార్ట్ బ్లూ అండ్ వైట్. థర్డ్ ఆరెంజ్ అండ్ బ్లాక్. ఫోర్త్ రెడ్ అండ్ లెమన్ ఎల్లో. హియర్ ఆల్సో రెడ్ అండ్ లెమన్ ఎల్లో. అండ్ ఈ స్ట్రీట్ లైట్స్ మీకు ఇలా కష్టం ఉంటే ఈజీ కూడా వేసుకోండి, జస్ట్ ఇవేవి లేకుండా. స్క్రీన్ షాట్ తీసుకోమనండి మేడం, ఒకసారి ఐడియా ఉంటుంది కదా. మీకు కావాలంటే మీకు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నేను 2 పెడతాను దగ్గరలో. సో యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్స్. ఓకే, చలో ఇది ఈజీనే అసలు. యాక్చువల్లీ మీకు డాబ్ చేయడం కష్టంగా ఉంటే పెయింట్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే మీకు బాగుంటుందని అలా చెప్పాను. పెయింట్ వేస్తే ఇలా వస్తుంది, డాబ్ కాబట్టి లుక్ వచ్చింది. ఓకేనా? మేడం సరే మీ క్లాస్ ఉందేమో 5 అయింది. ఓకే, నేను లీవ్ అవ్వనా?